నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమిరెడ్డి రైతుల పేరిట రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లును పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ జరుగుతున్న అవినీతిపై లేఖ రాశా కానీ ఎక్కడా స్పందన లేదని ఆయన వాపోయారు. ఇరిగేషన్లు జరుగుతున్న అక్రమాలపై మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రోజైతే ఇరిగేషన్కి సంబంధించి దొంగ బిల్లుల డ్రామా మొదలైందో చంద్రమోహన్ రెడ్డి మా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అందుకే చెప్పా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి సిద్ధమని చెప్తే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పటికి కూడా నా ఛాలెంజ్ అదే విధంగా ఉంది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పనుల మీద విజిలెన్స్కి ఆదేశించున్నారు. అదేవిధంగా 2024 జరిగినటువంటి పనులకు కూడా విచారణకి విజిలెన్స్కి ఆదేశించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లేదు, మీరు నీతిమంతులు నిజాయితీ పరులైతే రెండు ఆప్షన్స్. ఒకటి, ఇరిగేషన్ పనులలో సర్వేపల్లి నియోజకవర్గంలో అవకతవకలు జరగలేదని సోమిరెడ్డి ప్రమాణం చేస్తాడా, లేదు సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసి విచారణకి సిబిఐకి అప్పచెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటావు అనేటువంటిది ఒకటి. దీంతోపాటు మనం మాట్లాడాం, అనేక ఉదాహరణలు చూపించాం. గంగాధర్ రెడ్డి అనేటువంటి మేనేజర్గా పనిచేసేటువంటి వ్యక్తి నేరుగా తన ఖాతాలోకి ఫోన్పే ద్వారా కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే దానికి సంబంధించి దాదాపుగా నెల రోజుల పైనైనా ఇటు ఏసీబీ కానీ ఇటు అధికారులు కానీ ఏమాత్రం విచారణ జరపకుండా మొక్కుబడిగా తూతూ మంత్రంగా సరెండర్ చేశామని చెప్పి మరలా అతన్ని జిల్లాకు తీసుకురావడానికి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రమోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఈ కెనాల్కి సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో సాగునీటి సలహాలకు సంబంధించినటువంటి చైర్మన్లు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే దాని అర్థం మరలా మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి దొంగ పనులు చేయడానికి ఇటువంటి అవినీతి అధికారులు అవసరం ఉంటారు. కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని మరలా నెల్లూరు జిల్లాకు తీసుకురావాలి. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఇంతకన్నా ఆధారాలు అవసరమా? మీ పేరుతో ఏదైతే గంగాధర్ రెడ్డి ఉందో గంగాధర్ రెడ్డి పేరుతో, వాళ్ళ కొడుకు పేరుతో, వాళ్ళ బంధువుల పేరుతో ఏ విధంగా వచ్చిందనేటువంటి ఆధారాలతో సహా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక జేడీ స్థాయి అధికారి వస్తే మీడియా వెళ్ళి అడిగితే నేను ప్రాథమిక స్థాయి విచారణ ఏంటి, ఆఫీస్ చూసుకోవడమా, ఏ విధంగా ఉంది ఆఫీసు, ఏ విధంగా తీసుకుంటున్నారనేటువంటి దాన్ని క్లూస్ టీమ్ లాగా వచ్చిపోవడమా, అసలు ఎక్కడ జరిగింది, కాంట్రాక్టర్లు మీరు విచారించారా, లేదు ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళని విచారించారా, ఏమీ విచారించకుండా ఆఫీస్కి వచ్చి మామా అనిపించి ఏదో ఒక విధంగా ఇది సద్దుమణిగిపోయింది అని చెప్పనని దాని మీద అటువంటి వాళ్ళ మీద వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఏదన్నా మీరు వాటికి సంబంధించినటువంటి విచారణ జరిగిందా? ఎక్కడైతే ఫోన్పేలు పడ్డాయో ఆ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఇటువంటి లావాదేవీలు ఎన్ని జరిగాయి? మా దగ్గర కొన్ని లావాదేవీలు జరిగినటువంటి వాటిని మేము ప్రస్తావించాం. దాని మీద అతను ఒప్పుకున్నాడు. నా మీద కూడా ఆరోపణలు చేస్తూ ఒక లేఖ ఇచ్చాడు, మా కొడుకు అకౌంట్లో పడాల్సింది నా అకౌంట్లో పడింది, మా కొడుకు ఏదో కన్సల్టెంట్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళ కొడుకే చేస్తున్నాడు అంతా, కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి నజరాలలో నాకు కొంత పడింది అని చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అధికారులను పెట్టుకుని మీరు ఇష్ట ప్రకారం దోపిడీ చేస్తే ఈ జిల్లాలో ఉండే అవినీతి పరులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సోమిరెడ్డి. ఆర్ట్ ఆఫ్ కరప్షన్, ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ తయారైపోయాడు. ఎందుకంటే అతనికి కరప్షన్లో రకరకాలైనటువంటి ఆర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ లాగా తయారయ్యాడు. నేను దీనికి సంబంధించి ఇంకొక ఉదాహరణ, ఎందుకు అవినీతితో పాటు అనైతిక కార్యకలాపం అంటున్నానంటే, ఒక డిఈ స్థాయి అధికారి క్వాలిటీ కంట్రోల్లో తెలుగుకి సంబంధించినటువంటి పనిచేసేటువంటి అతను సబ్ డివిజన్ నెల్లూరులో, ఆ వ్యక్తి అక్కడ పనిచేసేటువంటి మహిళ పట్ల అనైతికంగా ప్రవర్తించాడు. పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పత్రికలు కూడా ఘోషించాయి. ఒక డిఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళ ఉద్యోగి కూడా పాపం స్వీపరో ఎవరు అక్కడ చేసేటువంటి ఒక చిన్న దళిత మహిళ అని విన్నాను నేను. అటువంటి మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే కనీసం దాని మీద జిల్లాలో అసలు కలెక్టర్ ఉన్నాడా, ఈ జిల్లాకి కలెక్టర్ లేడా, జిల్లాకి ఎస్పీ గారు ఉన్నారా, ఎస్పీ గారు ఉంటే దాని మీద పత్రికల్లో వచ్చిన తర్వాత ఒక మహిళ మీద అఘాయిత్యం ఒక అధికారి చేసేటంటే దాని మీద దర్యాప్తు చేపట్టాడా? మీరే కథనాలు వచ్చాయి కాబట్టి అతన్ని సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. ఏదో ఇచ్చాడు 13/1/2026 నాడు ఆ అధికారిని మేము సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత మీరేం చేశారు, మరలా వేరే అధికారికి అదే రోజు మీరు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మీరే లెటర్ ఇచ్చారు. ఇది 13వ తేదీ తొలగించినటువంటి మీరు 23వ తేదీ పట్టుమని 10 రోజులు కూడా కాలే, 10 రోజులకే మళ్ళా ఏ అధికారి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడో అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అదే అధికారిని తీసుకొచ్చి మరలా అక్కడ వేసేశారు. ఇంతకన్నా దారుణం దౌర్భాగ్యం ఎక్కడన్నా ఎప్పుడైనా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయా?
అంటే ఇది అవినీతికి పరాకాష్ట కదా, ఎందుకు మీరు వేశారనేటువంటి దాని మీద గంగాధర్ రెడ్డి ఉంటే మీకు సంబంధించినటువంటి బిల్లులు పంపిస్తాడు, ఈ డిఈ ఉంటే 10 లక్షల లోపల బిల్లులన్నీ పంపిస్తాడు. అందుకని మీరు ఏం చేశారంటే మేము నిన్ను కాపాడాం కాబట్టి నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీగా మాకు పని చేయాలని చెప్పని ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పనిచేసేటువంటి అధికారులను తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ జిల్లాని? పాపం మంత్రి గారు చూస్తే ఆయన మన ప్రవచనాలు వీళ్ళు ఎవరు పనికిరారు, గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు పనికిరారు, వాళ్ళని మించి ప్రవచనాలు చెప్తాడు. అసలు ఓయమ్మ ఇతను మంత్రి పదవి మానేసి ప్రవచనాలు చెప్పినా కూడా పాపులర్ అయి ఉండేవాడు, అంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు రామానాయుడు గారు. ప్రవచనాలు చెప్పడంలో ప్రవచనాల్లో దిట్ట ప్రవచనకర్త ఆయన. ఈరోజు కూడా చెప్పారు ఆయన ప్రోద్బలంతోనే ఈ ఆర్డర్ మరలా పడింది అని చెప్పారు. అంటే మీరు అవినీతి అధికారులు, అనైతిక కార్యకలాపాలకు పడినటువంటి అధికారిని తిరిగి అదే పోస్టులోకి తెచ్చుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకొని లొంగ తీసుకొని ఏదో ఒక విధంగా మీ ఇష్ట ప్రకారం వ్యవహరించాలి. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఎవరు అని అంటే ఒక అధికారి. ఆ అధికారి ఎవరంటే సత్యసాయి దాని మీద సత్యసాయి గంగా కెనాల్ మీద ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. 3/9/2000 అంటే 24/6/2025 ఆ అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాసింది. అక్కడికి సంబంధించినటువంటి దాని మీద అతను అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని దాని మీద మీరు విచారణ జరపండి అని చెప్పి ఇది 24/6/2025 తేదీ సాక్షాత్తు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ ఈయన ఎస్సీ గారికి రాశాడు, ఇంజనీరింగ్ చీఫ్కి రాశాడు. ఇంజనీరింగ్ చీఫ్ ఎస్సీ గారికి 3/9/2025 అంటే దాదాపుగా ఈయనకు వచ్చి కూడా 6 నెలలు 5 నెలలు అయింది. 5 నెలలుగా ఒక అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాస్తే అవకతవకలు జరిగాయి అంటే అతని మీద క్లియర్ కట్గా మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో డ్రాఫ్ట్ ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఫర్నిష్ చేయండి అంటే, ఛార్జెస్ ఫ్రేమ్ చేయండి అంటే మీరు ఇతనెవరు సోమిరెడ్డికి అత్యంత దొంగ సలహాలు ఇచ్చి దొంగ బిల్లులు చేయడంలో ప్రథమంగా ఉండేటువంటి అధికారి. ఇతను తీసుకెళ్లి ఆ రోజు పనిచేశాడు అక్కడ. ఆ రోజు పనిచేసినటువంటి అధికారి మీద ఇదే అధికారి మీద ఇక్కడ డి అంటే ఈ ఇన్ఛార్జ్ కూడా ఉంటే ఆ అధికారి మీద కలువాయిలో ఉన్నటువంటి డి పాపం సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలకు సంబంధించి 6/11/2024 నాడు అయ్యా ఈయన దాష్టికాలు మేము భరించలేకపోతున్నాము అని చెప్పి ఒక లేఖ కూడా రాశాడు. ఆ లేఖ సారాంశం ఇది. ఇవన్నీ అనైతికమైనటువంటి అవినీతి కార్యకలాపాలతో మునిగి తేలేటువంటి వాళ్ళని మీరు దగ్గర పెట్టుకొని ఈరోజు మేము చెప్పాం ముంతా తుఫానికి సంబంధించి 17 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు చెప్పేటప్పటికే నీళ్లు వదిలేరు, పంటలు కూడా దాదాపుగా పండిపోతున్నాయి. ఈరోజు మీరు చేసేటువంటి పని ఏంటి? చాలా సందర్భాల్లో సోమిరెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడినాడు, మీరు ముందుగా పనులు ఇవ్వటం లేదు, దాన్ని నీళ్లు వదిలే సమయంలో ఇస్తున్నారు, దానివల్ల నీళ్లలో కలిపెట్టి బిల్లులు చేసుకుంటున్నారు, దొంగ బిల్లులు అని మాట్లాడినారు. ఇప్పుడు మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇదే మాట పదే మాట్లాడారు. ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి పనులు ఏంటి? పనులు చేయకుండానే దొంగ బిల్లులు. అప్పుడు ఏదైనా నీళ్ళైనా పనులు చేశారని చెప్పారు మీ నోటితోనే. ఈరోజు అసలు పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకొని మరలా దానికి ఏ జిల్లా కలెక్టర్ ఇవ్వనంతగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దాదాపుగా వాటికి సంబంధించి 93,27,00,000 మంజూరు చేశాడు. మరలా ఈరోజు ఇది మోంతా తుఫానికి సంబంధించి అయిపోయింది, ఏం లేకుండానే బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. మళ్ళా ఈరోజు దిత్వా తుఫాన్ వస్తే దానికి సంబంధించినటువంటి 20 కోట్ల రూపాయల బిల్లులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర మంజూరికి పెట్టారు. అంటే ఏ విధంగా అడ్డగోలుగా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి దోచుకుంటున్నారు, నెల్లూరులో మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరన్నట్టుగా జిల్లా కలెక్టర్లో మీకు సంబంధించి లైసెన్స్ ఇచ్చి మీరు అడ్డగోలుగా మీరు దోచుకోండి అని చెప్పని మీరు పనులు చేయకుండా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి మీడియా రాష్ట్రం తట్టుకోలేక కాంట్రాక్టర్లు బెదిరించి ఆ ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి మీరు ఎవరు వేయడానికి లేదు, మేము వేయాల్సిందే, మేము చేయాల్సిందే. 10 లక్షల రూపాయల పనులన్నీ ఆ సాగునీటి చాలా వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు వాటిని కూడా 5 లక్షలు కుదించారు కాబట్టి ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే మేము ఎంత తేలుస్తాం, మీరు ఎట్టేస్తారు మా దగ్గర నేను దొంగ బిల్లులు చేసుకోవడానికి. ఆ కాంట్రాక్టర్ పని చేయాలి వేస్తే, కాబట్టి మీకు రావు దొంగ బిల్లులు. కాబట్టి ఆ దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరలా ఇంకొక 20 కోట్లు వేసుకుంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ఎస్సీగా ఉన్నాడు. బహుశా నాకు తెలిసి ఆ ఎస్సీ ఎన్ని ఇబ్బందులు పడతాడో భవిష్యత్తులో అతనికి ఇంకా టైం ఉంది అనుకుంటున్నా నేను. ఈగా ఉన్నటువంటి వాడు ఎస్సీగా ఆఫీషియల్గా ఉన్నాడు, దేశీ నాయక్ అనుకుంటా అతని పేరు. అతనే ఎస్సీ అతనే. ఎంత విచిత్రం అంటే ఈతో ఒక సంతకం పెడతాడు ఎస్సీకి, ఎస్సీతో ఒక సంతకం అంటే ఆయనకి రాస్తుంటాడు, మళ్ళీ ఆయనకి రాస్తాడు, పైకి రాస్తాడు. ఇటువంటి వ్యవస్థ అంటే ఈయనకన్నా మించినటువంటి వాడు లేకపోలే జిల్లాలో. ముందు పంపించేయాలన్నారు, వెళ్ళిపోమన్నాడు. ఈయనపై మళ్ళా కాళ్ళ ఎడబడి నేను మీరు ఏమి చెప్తే అది చేస్తానని చెప్తే
దాంతో మళ్ళీ ఆయన ప్రసన్నం చేసుకుంటే సోమిరెడ్డి ఏం చెప్తే ఎవరికి బిల్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి ఆపమంటే వాళ్ళకి చేయాలా, ఎవరికి పని చేయమంటే వాళ్ళకి చేయాలి, ఎవరికి దొంగ బిల్లులు చేయమంటే వాళ్ళకి చేయాలి. ఎస్ఐకి వేరే పనేలే, నిద్రలేస్తే అక్కడికి వెళ్ళడం, హాజరు వేసుకోవడం, అయ్యా నేను నువ్వేం చెప్తే ఆ విధంగా చేస్తానని చెప్పాను. నీకు ఉద్యోగంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో నిన్ను ఈ సోమిరెడ్డి కాపాడతాడా? నీకు సంబంధించినటువంటి వివరాలన్నీ, తమరికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా తమరు ఈ జిల్లాకు సంబంధించి చేస్తున్నారు, తమరు చేసే కార్యకలాపాలు ఏంది, అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా రాబోయేటువంటి రోజుల్లో మననే చెప్పాను. నేను మీకు వివరాలు సేకరిస్తున్నాను. ఆ వివరాలు సేకరించిన ఆయనే బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడ మీరు పెట్టినటువంటి డబ్బు ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా అన్ని వివరాలు ఇస్తాం, ఏసీబీకి ఇస్తాం. ఆ తర్వాత ఏసీబీతో విచారణ చేయిస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, అధికారులు లేరా? ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదా? వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరైతే ఈరోజు తిరుపతిలో సీఈగా ఉన్నాడు, ఆ సీఈ తిరుపతికి పెద్ద సర్కిల్ కడప తెలుగు గంగ డీజీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. అదే వ్యక్తికి తీసుకెళ్లి ఈఎన్సీ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే, ఈ మంత్రి ఉద్దేశం ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చి తన వాళ్ళని చేతిలో పెట్టుకోవడం, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్లు ఇవ్వడం, ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కడం, వాళ్ళకి ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం, వాళ్ళు మాత్రం మామూలుగా కొనసాగించడం. ఎవరైతే మీకు కొమ్ము కాస్తారో, ఎవరైతే మీకు ఆమ్యామ్యాన్ని సమర్పిస్తారో, ఎవరైతే మామూళ్ళు టంచనగా అందించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే ఉండాలా? వాళ్ళు అది నేను అడుగుతున్నా. ఒక ఈఎన్సీకి ఇరిగేషన్కి సంబంధించి నిద్ర లేస్తే సాయంకాలం దాకా పనులు ఉంటాయి. అటువంటిది తిరుపతి టీజీపీ సర్కిల్లో ఉండే సిఈ, ఆయన కడపకు మళ్ళీ అడిషనల్ ఛార్జిగా ఉండి ఆయన మళ్ళీ ఈఎన్సీగా ఉంటే ఆయన రైతులకి సంబంధించినటువంటి ఇరిగేషన్ పనులు చేయడానికి పనికొస్తాడా? మీకు మోటార్లు మోయడానికి పనికొస్తాడా? మీకు మోటార్లు మోయడానికి ఇటువంటి అధికారులు మీరు పెట్టుకుని వాళ్ళ ద్వారా మీరు ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేస్తుంటే మేము చూస్తూ వాటికి సంబంధించినటువంటి ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు ఏం చెప్తున్నారు? సోమిరెడ్డి గురించి నేను మాట్లాడా, సోమిరెడ్డి దోపిడీని గురించి మాట్లాడుతున్నావు, నాయన నువ్వు ఎమ్మ కొట్టుడు కొడుతున్నావు, కొంచెం తగ్గించని చెప్తున్నావు. నువ్వు నేను గోవర్ధన్ రెడ్డి కేసులో సాక్షిని కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు. సిగ్గైనా ఉండబడ నీ బ్రతుక్కే. నువ్వు తింటున్నావు అని అంటే నేను సాక్షిని కాబట్టి బెదిరించేది నీ బ్రతుక్కి. నువ్వు అవినీతి బ్రతుకు బ్రతకొద్దు అన్నావు. దానికి కేసులకి ఏం సంబంధం? నువ్వు బ్రతికేదంతా అవినీతి బ్రతుకు, అవినీతిమయం కాదు, నీ బ్రతుకంతా అవినీతిమయం కాబట్టి నువ్వు అటువంటి అవినీతి బ్రతుకు బ్రతుకుతా, రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటా ఉంటే వాటిని ప్రశ్నిస్తే మీరు వాటి మీద ఎట్లా మాట్లాడతారు అని అంటే ఏం చేయాలి? ఏం మాట్లాడకుండా ఎందుకు ఉండాలంటే మీరు తింటా ఉంటే మేము చూస్తా అమ్ముకుండాలా? మేము కానీ ఏదన్నా మిమ్మల్ని కనుక ఎదిరించి మాట్లాడితే నేను సాక్షిని కాబట్టి నన్ను బెదిరిస్తున్నారని మా మీద పోలీసులు ఫిర్యాదు చేయాలా? మీ ఉద్దేశం ఏంటంటే మా మీద ఉన్నటువంటి బెయిల్లో ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడంటే బెయిల్ రద్దు చేయించాలని చెప్పి మీకు చేతనని చేసుకున్నట్టు ఇబ్బంది లే. నేను మీకు చెప్పేది, మీరు అక్రమాలకే అవినీతికి పాల్పడ్డా మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్ప. ఏదైనా ఒక స్పెసిఫిక్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆ కేసులో ప్రశ్నిస్తానో, ఆ కేసులో విమర్శిస్తానో, ఆ కేసులో బెదిరిస్తానో నువ్వు సాక్షి కాబట్టి బెదిరించినట్టు లెక్క. నువ్వు చెప్పేది ఏ విధంగా ఉందంటే నేను ఇష్ట ప్రకారం దోచుకుంటా, ఇష్ట ప్రకారం తినేస్తా, ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడతా, రైతులను అడ్డుపెట్టి ఈరోజు పిండుతా, ఎన్ని చేసినా సరే నాకు సంబంధించినటువంటి దానిలో ఎక్కడైనా అనైతిక కార్యక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా మీరు వాటి గురించి మాట్లాడితే నేను పోలీసు కేసులు పెడతానని చెప్పిన విధంగా తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మూటికి ముమ్మాటికి రైతులను అడ్డు పెట్టుకుని దోచుకోవడమే. దీని మీద ఇప్పటికే అన్ని రకాల చెప్పాం. దీని మీద అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళి దీని న్యాయస్థానం ద్వారా అయినా సరే జరిగినటువంటి అన్ని విషయాలు విచారిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏదైతే ఫోన్పేల ద్వారా తీసుకున్నాడో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయం అని చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటుందా? మేమే ఏదో చెప్పిన సామితంగా ఆవు చేలో మేస్తే దూడ కట్టును మేస్తుంది అన్నట్టుగా మేమే ప్రభుత్వ పెద్దలమే ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడుతుంటే చిన్న చిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలకి ఏముంది, వాళ్ళ సామ్రాజ్యాల సామంతరాజులాగా మీరు దోచుకోండి అని చెప్పి మీరు వాళ్ళకి ఏమన్నా లైసెన్సులు ఇచ్చారా? అదేనే చెప్పండి. మేము కడకం, మేము తింటున్నాం. మా వాళ్ళకి సామంతరాజులకు కూడా ఏమయ్యా మీరే తినాలన్నా మేము తినకూడదని ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని సామంతరాజులను చేసి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చాము దోచుకోవడానికి. కాబట్టి సర్వేపల్లిలో సోమిరెడ్డి కొడుకు వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకుంటాడు కాబట్టి మేము ఎవరం కూడా అడగమని చెప్తే ఇంకా మేము మీకు కాగితాలు ఎందుకు? స్టేషనరీ దండగా, టైప్ దండగా అనవసరం. దానినే చెప్పండి, మీరు స్పష్టత ఇవ్వండి. కాబట్టి గంగాధర్ రెడ్డి కేసులో మేము చెప్పినటువంటి వాటి మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేటువంటి దాని మీద స్పష్టత లేదు. ఆ అధికారి మీద ఎటువంటి చర్యలు లేదు. మీరు దాని మీద విచారణ చేపట్టలేదు. మరలా అటువంటి అధికారికే మరలా మీరు ఏదో చెప్పినట్టుగా ఆయన మళ్ళీ తీసుకురావాలని ఆలోచన. అదేవిధంగా పాపం ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడేటువంటి దాని మీద జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా?
జిల్లా ఎస్పీ గారికి బాధ్యత లేదా? మీరు దాని మీద విచారించారా? పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఈరోజు మీరు ఏం చేశారు? పాపం వాళ్ళని మీరు వదిలేశారు, ఎవరూ పట్టించుకోలేదు. ఆ మహిళని బెదిరించారో, బ్లాక్మెయిల్ చేశారో, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తానన్నారో, ఆమె చేత పాపం ఫేవరబుల్గా ఒక స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అదే ఉద్యోగాన్ని అక్కడ పెట్టారు. అంటే ఒక ఉద్యోగి ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే అధికారిని మీరు అక్కడ వేస్తే ఎటువంటి, అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం 10 లక్షల లోపల ఉన్న బిల్లులు మీరు దంచుకున్న దానికోసం, అతని చేత అప్లోడ్ చేయించుకున్న దానికోసం బెదిరించి సరెండర్ చేయించి మళ్ళీ మీరు లోపరుచుకొని ఆ అధికారం చేస్తుంది అక్కడ పెడితే అక్కడ ఇంకా మహిళలు పనిచేయగలరా? ఇరిగేషన్ కార్యాలయంలో మీరు ఏ విధంగా విచ్చలవిడిగా అచ్చోసినటువంటి ఆంబూతుల్లాగా మీరు వ్యవహరిస్తుంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో మిమ్మల్ని అడిగేవాడు లేకపోతే దాని మీద విచారణ జరపకుండానే వాళ్ళని అక్కడికే మరలా తిరిగి మీరు వేస్తే దాని మీద ఎటువంటి సంకేతాలు ఈ సమాజానికి మీరు ఇస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి. ఇరిగేషన్ కార్యాలయం అంటేనే అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు నిలయంగా మారిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు జాగ్రత్తగా మసులుకోమని చెప్తూ, ఎప్పటికైనా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఆ అధికారి దాని మీద దృష్టి పెట్టి దాని మీద సంపూర్ణంగా విచారణ జరిపిస్తే నిజానిజాలు, వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి విచారణ జరిపించడంతో పాటు జరిగినటువంటి గంగాధర్ రెడ్డి అవినీతి మీద, ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో జరిగినటువంటి దొంగ బిల్లుల మీద, అదేవిధంగా ఏ అధికారి అయితే ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద వెంటనే మీరు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.